ముక్తి ముక్తి అడుగుతున్నామంటే అది నయితియే. ముక్తుడను అయినాను అంటే అది మిథ్యాసిద్ధియే. ఉన్నది ఏకాత్మయే అయితే ఆ ఏకాత్మ యొక్క వ్యక్త స్వరూపమే సమస్త విశ్వము అయితే సమస్త విశ్వంలోని అన్ని జీవుల యొక్క వ్యక్తరూప దేహాలన్నీ నా విశ్వదేహంలోని అంతర్భాగమైతే నేను ఏ ఒక్క దేహానికో సంబంధించిన దేహమాత్ర భావనతో ముక్తిని అడగటం హాస్యాస్పదం కదా. ఈ పైన వచించినటువంటిది మహాచలం, అనుభవతత్వం, దక్షిణామూర్తి యొక్క చిన్ముద్రతత్వం. గొప్ప సాధకుని యొక్క ముక్తి కావాలి అని పరితపించే హృదయమును సత్వగుణ సంపన్నమైనది అనవలసి వస్తుందంతే. శుద్ధ సత్వం అనటం కుదరదు. ఎందుకంటే ముక్తి కావాలి అని అడుగుతున్నామంటే ఇంకా దేహతాదాత్మ్యం చెందిన మనస్సు అక్కడ ఉన్నది అనే కదా. అంటే ఇంకా నేతి స్థాయిలోనే ఉన్నది ఆ సాధకుని యొక్క చైతన్య స్థాయి. అంటే ఇదంతా వట్టిదే, ఉన్న మూలతత్వం మరొకటి ఏదో అనే చైతన్య స్థాయిలో సాధకుని హృదయం ఉన్నదని, అంటే ఇంకా సిద్ధి చేకూరలేదని. సిద్ధిని పొందిన మహాత్ముని చైతన్య స్థాయి ఏకాత్మ స్థితి. అటువంటి స్థితిలో దేహ సంబంధమైన ముక్తి ఎందుకు కోరుకుంటారు వారు? విశ్వదేహ సంబంధ సర్వజీవదేహాలకు ముక్తిని అడగవలసి ఉంటుంది ఒకవేళ ఆ ముక్తిని అడిగితే. అందుకనే నిత్యముక్త స్వరూపంగా మహామౌనం దాలుస్తారు వారు చిన్ముద్రతో. దాని అర్థం రాయిలాగా పడి ఉంటారని కాదు సుమా. ముక్తిని అడగవలసిన అవసరం లేని విశ్వదేహంలోని ఒక అణువుగా నిత్య కర్తవ్య కర్మలను విశ్వదేహ ఏకాత్మ కారణకార్యంగా ఈ దేహం పనిచేస్తూ పోతుంటుందంతే. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.